ఇది ఆల్రెడీ అంతకుముందు హాఫ్ శారీ సెట్ డిజైన్ చేయించుకున్నారు. ఇది మేడం ఇచ్చిన సెకండ్ ఆర్డర్ అనమాట. మనకి వచ్చి చూస్తే మేడం వాళ్ళ పాపకి హాఫ్ శారీ ఫంక్షన్కి మనం డిజైన్ చేసామన్నమాట. ఎలా చేసాము ఏంటి అనేది చూద్దాము. ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వీడియో కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. అయితే ఇది వచ్చేసి దాని కంటిన్యూషన్ అనమాట. ఫస్ట్గా వచ్చేసి లెహంగా చూద్దాము. లెహంగా వచ్చేసి చూస్తే చూడండి, ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం ఏంటంటే శారీ తీసుకొచ్చి ప్రొవైడ్ చేశారండి. దాన్ని ఐరన్ ఫ్లీట్ లెహంగా చేసాము. 1.5 ఇంచ్ ఫ్లీటింగ్ తీసుకున్నానండి. బార్డర్ వచ్చి చూస్తే మనకి శారీలో 2 సైడ్స్ బార్డర్ వస్తుంది కదండి. ఆ 2 సైడ్స్ వచ్చిన బార్డర్ని నేను ఒక బార్డర్ ఇక్కడ వరకు తీసుకున్నాను, ఇంకో బార్డర్ అనేది ఇది తీసుకున్నాను. మగ్గం వర్క్ లేస్ కూడా మనకి చాలా షార్ట్ పీరియడ్ అండి, 4 డేస్లోనే డెలివరీ అనమాట ఇది. అందుకని లేసెస్ అనేది బయట తీసుకున్నామండి. తీసుకుని 2 బోర్డర్స్కి ఇలాగే అటాచ్ ఇచ్చాము. దీనివల్ల మంచి లుక్ అనేది వచ్చిందండి. చూడండి, ఐరన్ ఫ్లీట్ లంగా చాలా చాలా మంచి కాంబినేషన్ కదా, చాలా మంచిగా కూడా కనిపిస్తుంది మనకి. అయితే ఎస్పెషల్లీ దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా డిఫరెంట్ వర్క్, కొత్త వర్క్ అండి. ఇది వచ్చేసి సిగ్నేచర్ బ్లౌజ్, మధు సిగ్నేచర్ బ్లౌజ్, రోజ్ బొటిక్. చూడండి, ఇది వచ్చేసి స్పెషల్గా హ్యాండ్ వచ్చి చూస్తే హ్యాండ్ పోర్షన్ అనేది నేను ఇక్కడ రా సిల్క్ తీసుకున్నానండి. లెంగా కలర్ పింక్ కదా, అదే కాంబినేషన్తో మనం ప్యూర్ రా సిల్క్ తీసుకున్నా. ఇది వచ్చి చూస్తే శారీలో క్లాత్ మనకి పళ్ళు క్లాత్ ఉంది కదా, అది తీసుకున్నాను. వర్క్ వచ్చి చూస్తే నాట్ వర్క్, స్ప్రింగ్ వర్క్, స్పెషల్ వర్క్ అండి. కొంచెం టఫ్ వర్క్తోనే ప్లాన్ చేసాము. థ్రెడ్లో స్ప్రింగ్ వర్క్, జద్దోజీలో స్ప్రింగ్ వర్క్ కాకుండా థ్రెడ్లో స్ప్రింగ్ వర్క్ కూడా ఇచ్చాము. అలా మల్టీ వర్క్స్ అండ్ మల్టీ మెటీరియల్ కాంబినేషన్తో యూస్ చేసి డిజైన్ చేసామండి. చూడండి, బ్యాక్ పోర్షన్ వచ్చి చూస్తే హ్యాండ్ పోర్షన్ ఆల్రెడీ చూసారు కదా. బ్యాక్ పోర్షన్ వచ్చి చూస్తే పాట్ నెక్ తీసుకున్నాము. దీనికి ఒక బార్డర్ ఇచ్చామండి. బార్డర్ చుట్టుకు ఇలా ప్లెయిన్గా వదిలేయకోకుండా దీని కంటిన్యూషన్ అనేది మనం లైన్స్ ఇచ్చాము. ఒక లైన్ వచ్చేసి సిల్వర్ కడ్డానా తీసుకున్నాము, మధ్య మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చాము. ఇంకోటి వచ్చేసి జద్దోజీ అండ్ చమ్కీ అండ్ జార్ఖండ్ కాంబినేషన్తో ఇంకో లైన్ అనేది ఇచ్చామండి. హ్యాండ్ పోర్షన్ చూసాము, బ్యాక్ పోర్షన్ చూసాము, అలాగే మరి ఫ్రంట్ పోర్షన్ కూడా చూడాలి కదా. ఇది చూడండి, ఫ్రంట్ పోర్షన్ వచ్చి చూస్తే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ప్లాన్ చేసామండి. నెక్ పోర్షన్ వచ్చేసి బ్యాక్ ఎలాగైతే ఇచ్చామో దాని కాంబినేషన్గానే ఇచ్చాము. అయితే ఇలా ఎందుకు ఫుల్ కూడా మొత్తం ఎందుకు ఇచ్చాము అంటే, ఇప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్ అంటేనే చాలా ఎక్కువ బడ్జెట్తో ప్లాన్ చేసుకుంటారండి. అయితే వన్ టైం యూజింగ్ కాకోకుండా కొంచెం మల్టీపర్పస్గా యూజ్ చేయాలి కదా. కాకపోతే లంగావోణి అంటే తర్వాత పిల్లలు వేసుకోవడానికి ఇష్టపడరు, కాబట్టి దీన్ని హాఫ్ సారీగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చండి. అలా ప్లాన్ చేసుకోవాలంటే ప్రిన్స్ కట్ బ్లౌజు అండ్ బ్యాక్ ఓపెన్తో మనం కనుక హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడే కుట్టించుకుంటే కనుక మీరు తర్వాత మనకి లంగాని ఇలాగా అటాచ్మెంట్ చేసుకోవచ్చండి. అప్పుడు ఫ్రాక్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీని ఓణీ వచ్చేసి ఇది చూడండి, ఇది కూడా ప్యూర్ తీసుకున్నామండి. దీని సెట్టింగ్ మ్యాచింగ్గా మనకి యాక్చువల్లీ చీరలోని బ్లౌజ్ అనేది ఈ కాంబినేషన్తో ఇచ్చాడు. అందుకనే నేను ఈ కాంబినేషన్ అనేది ఓణీ తీసుకున్నాను. మనము లెంగాకి బోర్డర్గా నేను మగ్గం వర్క్ లేసి ఇచ్చాం కదా, దాని సెట్టింగ్ మ్యాచింగ్గానే ఓణీకి కూడా మనం ఇచ్చాము. టోటల్ దీని సెట్టింగ్ అనేది ఇలా అనేది ఉందండి. చూడండి, అయితే నెక్స్ట్ శారీ వచ్చి చూస్తే మరి హాఫ్ శారీ తర్వాత మళ్ళీ శారీ కూడా వేస్తాం కదా, ఆ శారీ అనేది చూద్దాము. శారీ వచ్చి చూస్తే చూడండి, శారీ ఇలా ఉంది. మనకి బర్డ్స్, ఫ్లవర్స్, స్టెమ్స్ కాంబినేషన్తో వచ్చింది. పింక్ బోర్డర్ అనేది వచ్చిందండి శారీ అనేది. శారీ వచ్చి చూస్తే చూడండి, దీనికి ఈ కలర్స్ ఉన్నాయి. డార్క్ మెజెంటా ఉంది, గ్రీన్ ఉంది. అదే కాంబినేషన్తో మగ్గం టాజిల్స్ అనేది, హ్యాండ్మేడ్ టాజిల్స్ అనేది మనం ఇచ్చామన్నమాట. ఇది చూడండి, హ్యాండ్మేడ్ టాజిల్స్. అంతకుముందు రాధిక గారికి కూడా మనం డిజైన్ చేసామండి లాస్ట్ టైం ఆర్డర్ అప్పుడు. అవి మేడంకి బాగా నచ్చింది. మేడంకి ఎక్కువగా క్రోషియా స్టైల్ నచ్చుతుంది. క్రోషియా స్టైలే మనం డిజైన్ చేసాము. అయితే ఇది పాప శారీకి. అయితే బ్లౌజ్ అనేది ఎలా ప్లాన్ చేసామంటే దీనికి చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి కొంచెం కస్టమైజేషన్ బ్లౌజ్ అండి. దీనిలో బర్డ్స్, ఫ్లవర్స్ వచ్చింది కదా, ఆ కాంబినేషన్గానే వర్క్ అనేది ఇలా ప్లాన్ చేసామండి. ఫ్లవర్స్, బర్డ్స్, స్టెమ్స్ కాంబినేషన్తో ఇలా చేసాము. కట్ వర్క్ ఇచ్చాము, అలాగే కింద బీడ్స్ కూడా ఇచ్చాము.
దీని మనం వేసినప్పుడు కూడా చాలా హెవీగానే కనిపిస్తుందండి. చూడండి వర్క్ అనేది ఇలాగ హెవీగానే ఉంటుంది. బీడ్స్ కూడా కింద ఇవ్వటం వల్ల మంచి ఫ్యాన్సీ లుక్ కూడా ఉంటుంది మనకి. అయితే నెక్స్ట్ వచ్చేసేసి బ్యాక్ నెక్ కూడా చూద్దామా. బ్యాక్ నెక్ వచ్చేసేది కట్ వర్క్లో ఇప్పుడు ఈ నెక్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాము, కొంచెం ట్రెండీ నెక్ అని చెప్పొచ్చు. బ్యాక్ ఓపెన్తో తీసుకున్నాము. బ్లౌజ్ అయినా బ్యాక్ ఓపెన్ ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండి. కింద లంగాగా పెట్టేసి ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఇలా ప్లాన్ చేసాము. అయితే రాధిక గారి శారీ ఒకటి ఉందండి, అది కూడా డిజైన్ చేసాము. ఇది చూడండి, ఈ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ మెజెంటా పింక్ కాంబినేషన్తో వచ్చింది. మగ్గం వర్క్ లేస్ అనేది ఇచ్చాము మొత్తము. అయితే పళ్ళుకి వచ్చేసేసి హ్యాండ్మేడ్ క్రోషియా స్టైల్ శారీ ట్యాజల్స్ అనేది డిజైన్ చేసాము. దానివల్ల ఏంటంటే శారీకి మంచి లుక్ వచ్చిందండి ఇవి యాడ్ చేయటం వల్ల. ఇది చూడండి, ప్యూర్ పట్టు శారీ అండి చూడండి. అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి చూస్తే శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, అది హ్యాండ్ పోర్షన్ తీసుకున్నానండి. తీసుకుని బోర్డర్ అనేది ఇలాగిచ్చాము. దీనికి కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో బీడ్స్ అనేది ఇచ్చాము. వర్క్ వచ్చి చూస్తే జర్దోజీ అండ్ థ్రెడ్ కాంబినేషన్తో ఇచ్చాము. బ్యాక్ నెక్ వచ్చి చూస్తే చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా జర్దోజీ సన్న వరకు కానీ హెవీగా చేసామన్నమాట. అయితే నెక్స్ట్ రాధిక గారి వాళ్ళ మరదల్ది ఈ శారీ వచ్చేసి గోల్డ్ టిష్యూ ప్యూర్ అండి ఇది కూడానా. అయితే ఇది చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పాట్ నెక్ స్టైల్లోనే విత్ కట్ వర్క్గా ప్లాన్ చేసాము. వర్క్ అనేది జర్దోజీ అండ్ బీడ్స్ కాంబినేషన్తో చేసాము. హ్యాండ్స్ పోర్షన్ వచ్చి చూస్తే ఇది వచ్చేసి నెట్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్లో వస్తుంది కదా బోర్డరు, అది ఇచ్చాము. బీడ్స్ కూడా ఇచ్చాము. ఇది అనేది మనకి రిఫరెన్స్ పిక్ షేర్ చేశారు, సేమ్ టు సేమ్ అలా చేసామన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చి చూస్తే రాధిక గారి వాళ్ళ మదర్ కూడా ఉన్నాయండి. సింపుల్ శారీస్ సింపుల్ బ్లౌజెస్ అనమాట. పెద్దవాళ్ళు కదా, కొంచెం నార్మల్ పైపింగ్ బ్లౌజ్ అడిగారు, చేసాము. ఓకేనా. మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ స్టిచ్చింగ్స్ కావాలన్నా, కొత్త మగ్గం వర్క్స్ కావాలన్నా ఇంకెందుకు లేటు, కాంటాక్ట్ విత్ రోజ్ బొటిక్. థ్యాంక్ యూ.